మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యలలో భాగంగా జూలై 15 నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందుమాధవ్ సంయుక్తంగా జిల్లా అధికారులతో ఎన్కార్డ్, నవోదయం, రోడ్ సేఫ్టీ అంశాలపై జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తొలచి జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఈ ఏడాది మే నెల వరకు జిల్లాలో 368 రహదారి ప్రమాదాలు జరగగా 163 మంది మృతి చెందారని, 408 మంది గాయాల పాలయ్యారని డీటీసీ కె శ్రీధర్ తెలియజేశారు. వీటిలో అత్యధికంగా 145 ప్రమాదాలు జాతీయ రహదారులపైన, 67 ప్రమాదాలు రాష్ట్ర రహదారులపైన సంభవించాయని ఆయన తెలిపారు. అనంతరం జరిగిన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 22 గంజాయి నేరాలు నమోదు కాగా 85 మందిని అరెస్టు చేసి 1444 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ బిందుమాధవ్ తెలియజేశారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల సమాచారాన్ని నిస్సంశయంగా తెలియజేసేందుకు 1972-14405 టోల్ ఫ్రీ నంబర్లు, 9494933233 వాట్సాప్ నంబర్లను ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు. డ్రగ్స్ వాడే వారందరినీ గుర్తించి డీఅడిక్షన్, రీహాబిలిటేషన్ కల్పించాలని అన్నారు. జిల్లాలోని కాలేజీలు, పాఠశాలల్లో ఇప్పటివరకు 217 ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి 420 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సుమారు 30,000 మంది విద్యార్థులను డ్రగ్స్ పట్ల జాగరూకత కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఎడ్యుకేట్, అడ్వకేట్, గార్డ్, లీడ్, ఎంపవర్ విధానాలతో యువతను మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యపరిచేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో జూలై 15వ తేదీలోగా ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని మండల విద్యాధికారులను ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఈగల్ విభాగం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్, నాటుసారాల దుష్ప్రభావాలను ప్రజలకు వివరించి వాటి బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, ఎక్సైజ్ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది కూడా ఈగల్ నుంచి తీసుకున్న కొత్త ఇనిషియేటివ్ సార్. దేర్ ఆర్ 14 మెంబర్స్ ఇన్ దిస్ కమిటీ. ఐడియా ఇస్ టు ఐడెంటిఫై అట్ విలేజ్ లెవెల్, టౌన్ లెవెల్, మండల్ లెవెల్ ఎవరైతే ఉన్నారో డ్రగ్ యూజర్స్, వాళ్ళని కనుక మనం కొంచెం కౌన్సిల్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, వీ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ అడిక్షన్. కన్సంప్షన్ తగ్గితే ఆటోమేటిక్గా సప్లై, డిమాండ్ ఇట్లా వర్క్ అవుతుంది, అట్లా సప్లై కూడా తగ్గిపోతుంది అనేది ఇంటెన్షన్ సార్. ఈ రీహాబిలిటేషన్ పార్ట్ కొంచెం నెగ్లెక్ట్ అయినది ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది సార్. ఒకసారి అందరూ చూసుకోండి. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్ అబౌట్ దిస్